ఈ మధ్య యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా తెగ వైరల్ అవుతున్న వీడియోస్ ఏంటిది? మనం యూజ్ చేసుకున్న వస్తువునే మనం మళ్ళీ అవసరానికి తీసుకున్న దాన్ని పడేసి, మళ్ళీ మనం అవసరమైన దాన్ని తీసుకోవడం. ఎగ్జాంపుల్ చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ చూసాననమాట. వాటిలో ఏంటిదంటే ఒకటి మన చెప్పు పైన పడితే ఒక కర్రతోటి కిందకి లాక్కొని చెప్పు వేసుకొని మళ్ళీ ఆ కర్రని ఇసిరేయటం. ఇలా మనకు అవసరం వచ్చిన దాన్ని మనం పక్కన పడేసి, దాన్ని మన అవసరమైన దాన్ని తీసుకొని తిరగడం అనేది యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ గాని తెగ హల్చల్ అయితున్న వీడియోస్ అనమాట. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. చాలా అంటే చాలా అర్థవంతమైన వీడియో అనమాట ఇది. చాలా మీకు హెల్ప్‌ఫుల్ అయిపోద్ది. మనకు యూట్యూబ్‌లో మీరు ఇన్ని రోజులు చూసింది ఒకటి, ఈరోజు నేను చెప్పబోయేది ఇంకొకటి. దీనివల్ల మీకు ఒక కంక్లూజన్ అనేది 100% నేను ఇస్తాను. నేను మీకు హోప్ ఇస్తున్నాను అనమాట. ఓకే. మనం ఇప్పుడు చూసుకుంటే ఏందంటే, దానికి ఇప్పుడు మనం చెప్పినా గదా! ఇప్పుడు చెప్పు పైన పడిందనుకో, దాన్ని తీయడం ఒక కర్రను యూజ్ చేసుకొని, ఆ చెప్పు కింద పడ్డాక మళ్ళీ మనం ఆ చెప్పునేసుకొని కర్రని విసిరేయటం గాని, ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చానా ఉన్నాయి. దాని గురించి నేనంటుంది ఏందంటే, నిజమై ఉండొచ్చు. మనకు అవసరం గాబట్టి మనం ఆ కర్రను యూజ్ చేసుకున్నాం. అవసరం గాబట్టి యూజ్ చేసుకోవాలా. అవసరం లేకపోయినా మనం ఆ కర్రను తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నామనుకో, దానివల్ల మన ఫలితం ఏముండదు. నువ్వు ఒక కర్రను ఎన్ని రోజులని స్టోర్ చేస్తావు? మహా అంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. తర్వాత తుప్పు పట్టి అంటారు చూడు చెదులు పట్టి పోవాల్సిందే. అదే ఇనుమైందనుకో, నువ్వు దాన్ని అంటారు చూసినవా హ్యాండిల్ చేయలేకపోయినావు అంటే దాన్ని మెయింటైన్ చేయలేకపోయినావనుకో, దానేందంటే తుప్పు పట్టిపోయిద్ది. దానికి ఎవ్రీడే కలర్ ఏపియాలా, అదే ఇనుమైతే అంటున్నా పోల్ గాని, స్టిక్ ఏదన్నా. ఎవ్రీడే అంటే ఎవ్రీ కాదు. ఇయర్‌కోసారి ఇట్లా దాన్ని కలరేసి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలా. అవసరం లేని దాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకని అంటున్నా. నువ్వు సంవత్సరం దాన్ని కలరేసి నువ్వు కర్రని అవసరం లేకుండా ఒక మూలన పెట్టుకునే కాడికి, అవసరం లేని వస్తువులు పడేయి. వీలైతే ఎవరికన్నా అవసరం ఉన్నోళ్ళకి ఇవ్వు. అంతేగాని ఇప్పుడు రీల్స్‌లో ఏందంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కంటెంట్ తీసుకుంటారు. ఆ కంటెంట్ ఏంటంటే కామెడీగా చేస్తే పర్లేదు. నువ్వు కామెడీగా ఏదన్నా చేసుకోవచ్చు. ఒక మోటివేషనల్ వీడియో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పైన వీడియోని చూసి ఇది చూడండి, అది చూడండి, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి చెప్తుంటే నాకు కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపించిందనమాట. నేను చెప్పే వీడియో కూడా ఇంకొకరికి నచ్చకపోవచ్చు. నా ఉద్దేశం మన ఛానల్ పేరే అది కదా! 'మహారాజ్ మోటివ్స్' అని. నా ఉద్దేశం మాత్రం నేను చెప్తున్నా. ఇది ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. కానీ ఇన్ని కోట్ల మందిలో నాలాగా ఆలోచించేవాళ్ళు మినిమమ్ 1,00,000 మంది అయినా ఉంటారు కదా! నీలాగా ఆలోచించేవాళ్ళు నాలాగా ఇప్పుడు నువ్వు చూసేది నాలాగా ఆలోచిస్తున్నావేమో. నీకు ఇది కనెక్ట్ అవ్వచ్చు కదా! మనం చెప్పుకునేది ఏంటంటే నేను చెప్పినా కదా! దాని ఆ పూలు మనకు అవసరం లేకుండా కూడా ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకి స్టోరేజ్ ఎక్కువ కావాలి. ఇప్పుడు దాన్ని దాచిపెట్టుకోవడానికి గాని, అవసరం అయిపోయింది తీసేసి మనం పడేయి లేకపోతే ఎవరికైనా అవసరమైనోడికి ఇవ్వు గాని, అవసరం లేకుండా పెట్టుకోవడం అనేది ఆ వీడియోస్‌లో చూపిచ్చే విధానం ఒకటైతే ఏందంటే, ఈళ్ళు చెప్పే విధానం ఒకటి. అవసరం తీరిపోయినాక మనుషులు గూడా అంతే బ్రదర్. మనుషులు వాడుకొని వదిలేసి పడేస్తారు. నిన్ను వాడుకోనీకే వాళ్ళు తీసుకుంటారని నీకు తెలిసినప్పుడు, నువ్వు అలర్ట్ కావాలి గదా! ఆ కట్టెకి మనం దానికి ప్రాణం ఉండదు. మనం తీసుకుంటున్నాం, పడేస్తున్నాం అయిపోయింది. ఇక్కడ మనిషిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, నిన్నెవడో వాడుకుంటున్నాడని నీకు తెలిసినప్పుడు నువ్వు వాళ్ళతో తిరగడం ఎందుకు? నేను సింగిల్‌గా లవ్ చేస్తా, నాకు వన్ సైడ్ లవ్ చేస్తా, నేను వన్ సైడ్ లవ్ చేస్తా, ఎప్పటికైనా తను నన్ను ప్రేమిస్తది, తను నన్ను ప్రేమిస్తది. నీ మీద ఫీలింగ్స్ లేనప్పుడు ఎప్పటికి తను ప్రేమించదు. ఆ విషయం నీకు తెలుసు, పక్కనోళ్ళకి తెలుసు. కానీ ఏందంటే పక్కన నిన్ను కొంచెం మంచి అనిపించుకొని నలుగురిలో నువ్వు చేసే నటన అంతే అది. ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుని, అబ్బాయి గురించి మాట్లాడుకుని, ఎవరి గురించి మాట్లాడినా అంతే. ఎందుకంటే మనం అనవసరంగా పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం, వాళ్ళ మీద బురద జల్లడం లాంటివి మనం మంచి అనిపించుకొని చేసే అతి తప్ప ఆడ ఏముండదు. వస్తువు కాడి నుంచి వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ దాని గురించి చెప్పినాం కదా! ఇప్పుడే మనం ఫాదర్ అండ్ మదర్ గురించి మాట్లాడుకుందాం. ఫాదర్ అండ్ మదర్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, మనం చిన్నప్పుడు మనల్ని పెంచాల్సిన అవసరం తల్లిదండ్రిది. వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది, లేదు పక్కన పెడితే, మనల్ని 100% వాళ్ళు పెంచుతారు గదా! వాళ్ళు ఎంతైతే మన కేరింగ్ తీసుకొని గాని, వాళ్ళ అవసరం మన మన వాళ్ళ అవసరం మనకున్నంత వరకు వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళ అవసరం మనం ఉన్నప్పుడు మనం గూడా వాళ్ళని బాగా చూసుకోవాల. ఇదొక చైన్ అనమాట. మనం చెప్తాం గదా! ఋతుపవనం అని చెప్పి ఒక రీసైక్లింగ్ ఉంటది. పైనుంచి ఇప్పుడు చెట్లు వస్తాయి, చెట్లు మేఘాలను చల్లబరిసి వర్షం పడిద్ది, మళ్ళీ కింద నీళ్ళొస్తాయి, మళ్ళా ఆవిరికి మళ్ళా చెట్లు మళ్ళా ఎండకి ఆవిరయి మళ్ళీ మేఘాలు పైకి పోతాయి. మళ్ళని ఇట్లా ఒక రీసైక్లింగ్ జరుగుతానమాట. ఒక ఫుడ్ చైన్ గూడా అని ఒకటుంటది. చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు. అదే టైప్‌లో మనం పుట్టినప్పుడు మనకు తల్లిదండ్రుల అవసరం ఎంత అయితే ఉంటదో, మనం ఎదిగే కొద్దీ మన అవసరం వాళ్ళకున్నప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాల. ఇదొక చైన్ అనమాట. ఇప్పుడు జరిగేదేందంటే, ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ గురించి తీసుకుంటే ఇప్పుడొచ్చి మనల్ని వాళ్ళు బాగా చూసుకున్నప్పుడు వాళ్ళు అంటున్నాను. నా మదర్ నన్ను బాగా చూసుకోలేదు. నా ఫాదర్ నన్ను బాగా చూసుకోలేదు. నా బ్రదర్‌ని చూసుకుండ్రు, నా ఎల్డర్ బ్రదర్‌ని చూసుకుండ్రు, నా తమ్ముడిని చూసుకోరని ఇట్లా మా సిస్టర్‌ని చూసుకుండ్రని ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటూ ఎట్నో మాట్లాడేస్తుంటారనమాట. నిన్ను చూసుకున్నా, చూసుకోకపోయినా నువ్వింత పెద్దగా అయినవంటే దేనివల్ల అయినావు? నువ్వేమి జంతువువేమి గాదు గదా! పుట్టినెమ్మటే లేసి నడవడానికి, పోయి గడ్డి మేయడానికి. నీకు పాలు పట్టియ్యాలా, నీకు ఒక అవగాహన అంటే ఒక సంవత్సరం గావాలా, నీకు ఫుడ్డు, నీ చదువు ఇదంతా వాళ్ళు ఎట్లయితే నిన్ను పెంచి పెద్ద చేసిర్రు గదా! వాళ్ళకి నీ హెల్ప్ ఉంటది అవసరం. ఈ టైప్ ఆఫ్ టాపిక్ తీసుకొని చెప్పొచ్చు. ఈ కర్రను తీసుకొని, చెప్పుని తీసుకొని చానా వీడియోస్ ఉన్నాయి. దానివల్ల ఇసిరేసిర్రు, కసిరేసిర్రు అదని గాదు. చెప్తున్నా గదా! ఈ టైప్‌లో నువ్వు చెప్తే పర్లే. ఇంకోటి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏందంటే, ఇప్పుడు మనం లవర్ గురించి మాట్లాడుకున్నాం. వైఫ్ అండ్ హస్బాండ్ గురించి మాట్లాడుకుంటే బాగా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ బాగా హల్చల్ చేసే మాట ఏందంటే, ఇప్పట్లో డివోర్స్ ఎక్కువైతున్నాయి. ఎందువల్ల ఇప్పుడు
మనం ఫస్ట్ మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన మాట వైఫ్ వింటాం, వైఫ్ మాట మనం వింటాం. దీనివల్ల ఒక అండర్‌స్టాండింగ్ ఉన్నంత వరకు మనకు బాగానే ఉంటది. ఎప్పుడైతే మన మనస్పర్ధలు వచ్చి మన ఓన్‌గా మనకి అంటే వాళ్ళు చెప్పిన మాట మనం వినకపోవడం, నా ఇండిపెండెన్స్, నాకు ఫ్రీడమ్ కావాలా, నేను ఉమెన్ ఇప్పుడు బాగా హల్చల్ అవుతున్న మ్యాటర్ ఏంది, నేను ఉమెన్ అది ఇది నాకు ఫ్రీడమ్ అది తోటకూర నేను అది చేస్తా ఇది చేస్తా, బాయ్స్ అయిందనుకో నేను నిన్ను బంధిస్తాను, నేను అట్టపొడుస్తా ఇట్టపొడుస్తా, నేను అది ఇది మగాడిని గేయని అని చాలా అంటే ఎవడికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మాయి మంచిగుంటే అబ్బాయి మంచిగుండడు, అబ్బాయి మంచిగుంటే అమ్మాయి మంచిగుండదు. ఈ టైప్‌లో కొన్ని జరుగుతుంటాయి అనమాట. వీటిల్లో మనం ఏందంటే ఇద్దరికి అండర్‌స్టాండింగ్ ఉన్నంత వరకు బాగానే ఉంటది. అండర్‌స్టాండింగ్ తారుమారైనప్పుడు ఏమైతుందంటే డివోర్స్. ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళ అవసరం వాళ్ళకి లేదన్నప్పుడు డివోర్స్ అయిపోతుంది గదా! అది తీసుకోవడం బెటరు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసుకుంటలేదు. వీళ్ళ మనస్పర్ధలు వీళ్ళకొచ్చేసినాయి. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ, గుద్దులాడుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉండే కాడికి ఇప్పుడు డివోర్స్ తీసుకోవడం చాలా మంచిదని అంటారు. కానీ కొంతమంది ఏందంటే కూర్చొని సామరస్యంగా 10 నిమిషాలు మాట్లాడుకొని, ఒకరోజు మాట్లాడుకుంటే కోపాలు తాపాలు పోతాయి కదా! మంచిదే కదా అని అంటారు. అన్నిటికి ఎగ్జాంపుల్ ఒకటే కదా! నేను చెప్పేదేందంటే ఇలా జరిగేది ఇప్పుడు మనకి మనస్పర్ధలు వచ్చినప్పుడు డివోర్స్ తీసుకుంటారు కదా అని ఈ టైప్‌లో మీరు ఏమైనా మోటివేషన్ వీడియోలు చెప్పాలంటే వీటి గురించి చెప్పొచ్చు. ఫాదర్ అండ్ మదర్ గురించి చెప్పొచ్చు. ఆ కట్టెలాగా మీరు యూజ్ చేసుకుంటారు. అది ఇది అని చెప్పి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ కట్టె గురించే మనం మాట్లాడుకున్నప్పుడు ఏందంటే మీకు మళ్ళీ అటు ఇటు తారుమారైతది చూడు. ఒకసారి జాగ్రత్తగా అందుకే అని చెప్పిన వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పిన ఇప్పుడు మధ్యలో కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి మీకు ఇవి అర్థం కావాలంటే. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు చూసిన ఈ రీల్ అనేది ఒక ఫేక్ నాకు అనిపించేది ఏంటంటే మనం అంటారు చూసారా ఒక మాస్క్‌తో మనం చూస్తున్నట్టు అనమాట. ఎక్కువ ఈ వర్డ్ బిగ్ బాస్‌లో వాడతారనమాట. నేను చెప్తున్నా. ఒక మాస్క్ లాగా మనం చూస్తున్న వీడియో. నాకు తెలిసినంత వరకు ఆ కట్టెని పడేయటం ఎందుకంటే ఒకసారి అవసరం వచ్చినప్పుడు మనకు దాని అవసరం లేదు. అలాగనే మన లైఫ్‌లోకి ఎవరైనా అపరిస్థితులు వచ్చినా, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళు యూజ్ అయినంత వరకు మనకు యూజ్ అంతే. వాళ్ళకి ఎప్పుడైతే మనం యూజ్ కారు అనుకుంటాం వదిలేయటమే ఫ్రెండ్స్ అంటే. ఫ్రెండ్‌ని ఒకసారి మనం అతను పట్టుకొని దారిలో పెట్టాలా, అది చేయాలి, ఇది చేయాలని కాదు. అతను మనకు ఎప్పుడైతే అవసరం వచ్చిందని వాడుకొని మనం మళ్ళీ పడేయమని కాదు. పక్కకు పెట్టేసేయాలంటున్నా. నువ్వు దెంకొచ్చి స్టోర్‌లో ఇంట్లో పెట్టుకున్నామనుకో ఇప్పుడు చాలా మంది ఎంతమంది ఉన్నారు చూడు. మనం చూసుకుంటే ఏదో మనం బాగా హల్చల్ అయిందబ్బా! ఇదేదో మ్యాటర్ కూడా ఏదో ఊర్లో నేను ఇన్నాను అనుకుంట ఈ మధ్య అతను ఏదో క్రికెటర్ అనుకుంటా. అతను వైఫ్ ప్రెగ్నెంట్ అయితే దానికి టెస్టులు చెప్తే అది ఏదో వాళ్ళ ఫ్రెండ్ అని తెలిసిందని చెప్పి అతను ఏం చేయకుండా సైలెంట్‌గా ఉంటే తను డివోర్స్ ఇస్తే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇతను మళ్ళా కృంగిపోతున్న సమయంలో మళ్ళీ అతను వేరే అమ్మాయి అతనికి దేవతలాగా వచ్చి అతన్ని బాగు చేసింది. మళ్ళీ ఇప్పుడు అతను క్రికెట్‌లోకి వచ్చిండు. ఇండియన్ క్రికెట్‌లోకి వచ్చిండని చెప్పి నేను ఒక రీల్ ఇన్నాననమాట. ఇదే టైపు. నువ్వు ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్‌కి ఒక వాల్యూ ఉంటదిరా బయ్. ఫ్రెండ్ అన్నప్పుడు మీ ఇద్దరున్నప్పుడు మాత్రమే ఫ్రెండు. ఇంట్లో నీ వైఫ్ ఉన్నప్పుడు, నీ సిస్టర్ ఉన్నప్పుడు, ఎవరు రిలేటివ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్‌ని దెంకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా నేను అది పొడుస్తా, ఇది పొడుస్తాను కాదు. ఫ్రెండ్స్‌కి కూడా ఒక వాల్యూ ఉంటది. ఫస్ట్ నుంచి ఉండాల్సిన ఒక వాల్యూ మనం ఇచ్చే వాళ్ళకి ప్రొటెక్షన్ గాని, మన జాగ్రత్తలో ఉండండి. ఇప్పుడు ఎందుకంటే మనమే ఉన్నాం. ఇప్పుడు సపోజ్ ఏదన్నా గాని ఎప్పుడు ఎలా ఉంటదో మనకు తెలీదు. వాడు మంచోడు గాని, చెడ్డవాడు. అతను ఎంత నమ్మితే ఆ క్రికెటర్‌కి ఆ స్థితొచ్చింది. ఇతనికి తెలియకుండానే తన ఫ్రెండ్ తోటి ప్రెగ్నెంట్ అయ్యేంత మ్యాటర్ జరిగిందంటే, నార్మల్ మ్యాటర్ కాదు. ఇతను నమ్మడం వల్లే కదా అంటారు చూడు. మోసం చేసినవు కదంటే నేనెంత నమ్మినానురా మోసం చేసినావు కదంటే, నమ్మావు కాబట్టే కదరా మోసం చేసింది. నమ్మకపోతే నేనేడ చేశాను నిన్నన్నట్లు. ఈ టైప్ ఆఫ్ థింకింగ్స్ అంటున్నా కదా! ఫ్రెండ్ అవసరం మాత్రమే అది అక్కడ వరకే. దాన్ని ఇంకొచ్చి నాకు ఈడు అవసరమైండు కదా అని చెప్పి ఏంటని ఇంకొచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నావనుకో, అది తుప్పు పెట్టి పోవడం ఖాయం. నీకు అవసరం ఉన్నంత వరకే నీకది అవసరం. ఇట్లా కొంచెం కర్రలాగే చెదలు పట్టిపోయిద్ది, ఇనుములాగే తుప్పు పట్టిపోయిద్ది. దేన్నన్నా గానీ ఒక వీడియోని చూసి ఏందంటే థింకింగ్ అనమాట. ఈరోజు ఏందంటే ఆలోచించే పరిజ్ఞానం మనకు తక్కువైపోతుంది. ఏ జనరేషన్‌లో మనం ఉన్నామని కాదు. ఎంతున్నా మన తెలివి మనకుంటది. ఒక వీడియోని చూసి ఏందంటే మనం సడెన్‌గా మన ఆలోచన మనం అరే తప్పురా అని చెప్పే కాడికి మనం అదే ఆలోచించి అదే రైట్ అని బతికేస్తున్నాం. దానివల్ల ఏందంటే మన ఆలోచన పరిజ్ఞానం గానీ, మన డైరెక్టర్ 'తేజ' గారు కూడా చాలా అంటారు. బుక్స్ చదివితే మనం ఇలా ఉంటదని ఊహించుకుంటాం. అదే సినిమాలు చూస్తే ఇలాగే ఉంటదని మనం ఒక ఐడియాకొచ్చేస్తాం. దానివల్ల సినిమాల కంటే బుక్స్ చాలా ఇంపార్టెంట్ అని. నేను ప్రిఫర్ చేసేదేందంటే మీరు చూసేదాన్ని తప్పా, రైట్ అని ఆలోచించుకునే పరిజ్ఞానం మీకుండాలి. ఈరోజు నేను చెప్పింది కూడా 100% కరెక్ట్ అయ్యి ఉండదు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను డైరెక్ట్ మీ ముందుకొచ్చి చెప్పేస్తున్నా. దాంట్లో ఏదో లుసుకులు ఏదో తప్పులు, రైట్లు ఉంటాయి. మీరు కూడా దాన్ని సరి చేసుకొని మీ లైఫ్‌ని లీడ్ చేయండి. మీకు లైఫ్‌కి తగ్గట్టు. అయితే నా కర్రను చూపించిండు, అది విసిరేసిండు, ఏమో మనం అట్లా కాదు. నా ఫ్రెండ్ నాకు రోడ్డు మీద సాయం చేసినాడు. నేను కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. నాకు సిస్టర్ ఉంది, నాకు వైఫ్ ఉంది. ఇవి మ్యాటరే కాదు ఇవి. అవి అంతా శుద్ధ వేస్ట్ అనమాట. ఒకడు వ్యూస్ కోసం చేసేది ఏదన్నా గాని. మనం ఇన్ని రోజులు చెప్తుంటే మనం ఇంత మంచి మాటలు చెప్తుంటే మన ఛానెల్ చూడండి మహా అంటే 800 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. అంతకంటే ఏం భూంగేముండదు. 100 వ్యూస్ కంటే ఎక్కువేం పోవు. నేను చెప్పేదేందంటే వాళ్ళ వ్యూస్ కోసం చేసేది ఒక ఎత్తు. ఒక మనిషి ఆలోచన ఇప్పుడు నా ఆలోచన ఇలా ఉంది ఇంతే అనుకో. ఇంకొకడి ఆలోచన ఇంకొకలాగా ఉంటది.
అతను ఇప్పుడు నీకు ఇది వీడియో నచ్చకపోతే దీంట్లో ఇది ఉంది నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ దాంట్లో నువ్వు రైట్ చేసినావు, నేను డెఫినెట్గా కూడా కామెంట్ చేసినావు, నేను దాన్ని రైట్ చేసుకొని మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అలానే మీరు తప్పులు ఎతికినప్పుడు మీరు దాన్ని ఎతికి మీరు చెప్పండి, ఇదే రైట్ అని మీరు భ్రమలో బతకూడదు. నేను చెప్పినా, ఎవరు చెప్పినా, ఇంకొకటి చెప్పినా దాన్ని ఒకసారి మీరు ఓన్గా ఆలోచించండి. కర్ర పూలు అని నేను చెప్తున్నా కదా, ఏదైనా కాదు, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలా. కర్ర బయట ఉండాలా, ఇది బయట వస్తువులు బయట ఉండాలి, ఇంట్లో వస్తువులు ఇంట్లో ఉండాలి, ఎవరికి వాళ్ళకి మంచిది ఎలా ఉండాల్సిన అలాగే ఉండాలి. ఒకప్పుడు అంటే విలువలతో కూడిన ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు ఏంటంటే అందరూ చూస్తారు కదా, మనకు అవసరమైన దాన్ని అవసరమైనంత వరకు చెప్పినా, ఎవడో రోడ్డు మీద సాయం చేసినా ఇంట్లో దెంకొచ్చి పెట్టుకోవడం నాకు తెలిసినంత వరకు మంచి పద్ధతి కాదు అది. ఇప్పుడు మనం బతికే యుగం అనేది అది. ఫస్ట్ నుంచి ఎక్కడిని పురాణాలు తిరగేసుకున్నా, ఎవ్వరు మత గ్రంథాలు చూసుకున్నా ఫస్ట్ నుంచి ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడే పాత సినిమాలను చూసుకుని ఒకటే డైలాగ్, జనరేషన్ మారిపోయింది మాట్లాడుకోవడం తప్పితే ఏం లేదు. 200 సంవత్సరాల క్రితం రాసిన మత గ్రంథాలు కానీ, 1000 సంవత్సరాల క్రితం రాసిన మత గ్రంథాలు కానీ, ఎవరైనా కానీ 2000 సంవత్సరాల క్రితం రాసిన మత గ్రంథాలు కానీ, ఏమన్నా కానీ ప్రతి గ్రంథంలో ప్రతి దాని గురించి క్షుణ్ణంగా చెప్పే ఉంటారు, ఉన్నాయి కూడా. వాటిని మీరు పరిశీలించినప్పుడు బాగానే ఉంటుంది. ఎక్కడ పెట్టాలో దాన్ని అక్కడే పెట్టండి. కట్టెని బయట ఉంచాలా, బయట ఉంచండి, ఇంట్లో ఉంచండి. దాని వాల్యూని బట్టి బంగారం లోపల పెట్టుకోండి, ఇనుముని బయట ఇసిరేసేయండి. అంతేగాని దానికొచ్చి మినిమం రోజు కలర్ కోటింగ్ చేసి ఇంట్లో పెట్టుకుంటే, అవసరం లేకపోయినా సంవత్సరానికి ఒకసారి కలర్ కోటింగ్ చేసి ఇంట్లో పెట్టుకుంటా అంటే ఇక డబ్బులు బొక్కగానే ఏం లేదు. ఒక వేస్ట్ కానీ దానికొచ్చుకొని నువ్వు మేపి నువ్వు అనవసరంగా నీ ఇంట్లో నువ్వు పాడు చేసుకున్నట్టు చెప్తే మిగతాది ఏమి రాదు. సో వీడియోస్ కానీ ఏమన్నా మీరు చూడండి. ఎందుకంటే నాలాంటోడు, మీలాంటోడు, ఇంకొకడు ఎవడో ఒకరు వీడియోలు చేస్తుంటారు. నా పరిజ్ఞానం ఇంతే, నేను ఆలోచించినంత వరకు నేను ఆలోచించి మీకు చెప్తాను. ఇంకొకటి వీడియో చేసే పరిజ్ఞానం అంతే, వాడిని మనం తప్పట్లేం. వాడు ఐడియాలజీతోటి ఈ విధంగా చెప్పాలనుకోండు, నా ఐడియాలజీతోటి అది తప్పు, నేను ఈ విధంగా చెప్తున్నా, ఇంకొకలాగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చూసినోడు, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేను చెప్పిన ఒక వీడియో ఎవరన్నా కంటెంట్ క్రియేటర్ ఫీల్ అయ్యి చెప్తే నేను దాన్ని ఏం చేయలేను. ఎందుకంటే నాది కూడా తప్పు అయితే, ఇంకో అతను ఇలా చెప్పిండు డైరెక్ట్ పేరు చెప్పేసి, ఛానల్ పేరు చెప్పేసి ఇది కొంచెం రాంగ్ ఇలా కూడా ఉండొచ్చు కదంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరు ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది, దాన్ని మనం ఫీల్ అవ్వాలా, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. రైట్ అనాలి, తప్పుని తప్పు అనేసేయాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఇన్ని కోట్ల మందిలో అందరూ లాగా ఒకలాగా ఆలోచించరు. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం ఏంటంటే, దేన్ని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచండి. బయట ఉంచాల్సిన వాళ్ళు బయటే, ఇంట్లో ఉంచాల్సిన వాళ్ళు ఇంట్లోనే. అతి చేసుకొని ఆయన క్రికెటర్ లాగా చేసుకోకండి. ఎందుకంటే ఆయన మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది ఆయన గురించి వీడియోస్ కూడా చేశారు. మీరు కూడా ఒకసారి వీళ్ళు అతను సెర్చ్ చేయండి. నేను చెప్పిన న్యూస్తో మీకు చాలా కొంతమందికి ఐడియా వచ్చి ఉంటుంది. ఎవరన్నా చూసిన వాళ్ళకి తెలిస్తే తన పేరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కొంచెం నాకు చాలా వీడియోలు చాలా మంది పేర్లు చెప్పను. చాలామంది అనుకుంటారు అది ఇది అని. ఏం లేదు, కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనమాట. నేను పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా, ఒకసారి రాసుకుంటా కూడా నేను మర్చిపోతుంటా. మళ్ళీ వీడియో మధ్యలో స్కిప్ చేయడం ఎందుకని నేను కంటిన్యూగా వీడియో చేసుకుంటూనే ఉంటా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రతి వీడియోలో కొంతమంది పేర్లు చెప్పుకోవడం కారణం కానీ, కొన్ని వీడియోలు చెప్పకపోవడం కానీ కారణం కానీ, మెయిన్ నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనమాట. నేనేంటంటే రాసుకొని చెప్పేదానికన్నా కూడా నా ఒరిజినల్ ఎక్కడి నుంచి ఫీల్ అయ్యి చెప్పేది కొంచెం ఒరిజినాలిటీ ఉంటుంది అన్నట్లు నేను ఫీల్ అయ్యి డైరెక్ట్ ఒరిజినల్ కంటెంట్ చెప్పేస్తుంటాను అనమాట రాసుకునే కాడికి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అంతవరకు బాయ్.